నేను వాడితో ఉంటే వాడు పోతాడు. వాడు లేకుండా నేను బ్రతకలేను. చిన్నపిల్లడు ముందు ప్రతాపాలు. ఈ పెళ్లి చేయకండి. మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం నాన్న. మీరు అలా వెళ్ళిపోతే వాడు బాధపడుతుంటే నేను చూడలేనే. వాడికి ఏదైనా అయితే దానికంటే ఎక్కువ బాధపడతాం కదా అత్తమ్మ, అర్థం చేసుకో. దేవుడా, ఎప్పుడు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? షాక్ అయ్యామంటే నిజంగానే వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనమాట. నాకు తెలియకుండా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? నిన్ను నన్ను వేరు చేయడం ఎవరి వల్ల కూడా కాదు, నీ వల్ల కాదు, ఆఖరికి ఆ పైన దేవుడి వల్ల కూడా కాదు. అర్థమవుతుందా? కనీసం ఓదార్చవారా? రీజన్ తెలిస్తేనే కదా ఓదార్చడానికి. ఎందుకని కూడా అడగవా? ఎందుకు అంటే నేను అడిగితే కానీ నీకు అడగాలని అనిపించలేదా? అనిపించలే. ఛీ పోరా, నాతో మాట్లాడుకో. సరే మాట్లాడనులే. ఒక కిస్ ఇస్తే ఓకేనా? మూతి పగులుద్ది. మరి లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. మార్నింగ్ నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఒక టాపిక్ జరిగింది. దేని గురించి? మా ఫ్రెండ్ వాళ్ళ మావయ్య వాళ్ళ మరతల్ని పెళ్లి చేసుకున్నాడు. వెరీ గుడ్. వాళ్ళకి రీసెంట్గా ఒక బాబు కూడా పుట్టాడు. వెరీ వెరీ గుడ్. కానీ ఆ బాబు హ్యాండిక్యాప్. మేనరికం చేసుకోవడం వల్ల ఆ పుట్టిన బాబుకి ఈ డిజార్డర్ వచ్చిందని చెప్పి అంటున్నారు. రేపు మన పిల్లలకు కూడా ఇలాంటి డిజార్డరే వస్తుందని భయమేస్తుందిరా. ధృతి, నువ్వు ఎప్పుడైనా ఇలా ఆలోచించావా? మన ఇద్దరం ఎప్పుడు ఇలా లైఫ్ లాంగ్ కలిసి ఉండలేకపోతే? ఎందుకున్నాం? కలిసే ఉంటాం. ఒకవేళ ఉండకపోతే? నేను తగులుకున్నావా? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఈ ఒక్క టెన్షన్ చాలే మన ఇద్దరం ఎప్పటికీ కలిసే ఉంటామని చెప్పడానికి. ఎలాంటి కష్టం వచ్చినా సరే మన పుట్టబోయే పిల్లలకు కూడా అలానే వాళ్ళకి ఎలాంటి డిజార్డర్స్ వచ్చినా మనం కేర్ తీసుకుందాం. కావాలంటే మనం బయట వాళ్ళని దత్తత తీసుకుందాం. దాంట్లో తప్పేముంది? ఈ మాత్రం దానికి ఏడవాలో చెప్పు. ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే పిల్లల కోసం ఏడుస్తున్నాం. వసే, ఎందుకే ఏడుస్తున్నావు? మేనరికం అనే మాటే తప్ప ఎప్పుడైనా నన్ను బావా అని పిలిచావా? ఎప్పుడు చూసినా పంది, గూట్లే, సాలే అని తిట్టడమే తప్ప బావా అని పిలిచావే? ఆహా, నువ్వు మాత్రం నన్ను మరదలని పిలిచావా? ఎప్పుడు ఏడుపు మొహందా అని పిలవడం తప్ప. నువ్వు ఎప్పుడైతే నన్ను బావా అని పిలుస్తావో నేను అప్పుడే నేను మరదలని పిలుస్తా. చిపరా, తుడుచుకోయే. తృతీయ, హోప్ వదలొద్దు. డాక్టర్లు బెస్ట్ ట్రై చేస్తున్నారు. అక్షయ్కి ఏం కాదు, నువ్వేం కంగారు పడకు తృతీయ. అది కాదు పురుషోత్తం, నేను వాడిని అలా చూడలేకపోతున్నాను. వాడు లైఫ్ అండ్ డెత్ మధ్యలో ఫైట్ చేస్తున్నాడు. ఒకసారి బాగుంటే నెక్స్ట్ మినిట్ ఏదో ఒక బ్యాడ్ జరుగుతుంది. ఎందుకు మాతోనే ఫేట్ ఇంత క్రూయల్గా ఉంది? నీకు తెలిసిందే కదా పురుషోత్తం, ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. ఒకసారి మా ఇద్దరి మధ్య గొడవ జరిగితే ఒకసారి ఇంట్లో వాళ్ళతో గొడవ జరుగుతుంది. మాతోనే ఎందుకు ఇలా అవుతుంది పురుషోత్తం? తృతీయ, ఒకసారి ఇది దిష్టి వల్ల కూడా జరుగుతుంది. మంచి చేస్తున్న వాళ్ళ మీద కూడా దిష్టి పడుతుంది. నేను కూడా అదే అనుకుంటున్నాను. లేకపోతే ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఇలా బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి? చూడు తృతీయ, ఒకసారి ఆస్ట్రాలజర్తో మాట్లాడండి. వాళ్ళకి చెప్పండి మీ సిచ్యువేషన్ గురించి. ఎందుకు ఇలా జరుగుతుందో, ఎలా సాల్వ్ చేయాలో క్లారిటీ వస్తుంది. ఆస్ట్రాలజరా? వాళ్ళకెలా తెలుస్తుంది ఎందుకేం జరుగుతుందో, ఎప్పుడు ఎలా జరుగుతుందో? వాళ్ళెలా చెప్తారు? నేను కూడా లాస్ట్ ఇయర్ సేమ్ సిచ్యువేషన్లో ఉన్నాను. ఫైనాన్షియల్ ఇష్యూస్, ఈఎంఐస్, లోన్స్, టోటల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. అప్పుడు నేను ఆస్ట్రాలజర్ ప్రీతి గారితో మాట్లాడాను ఆస్ట్రోటాక్ యాప్లో. బిలీవ్ మీ, ఇప్పటికీ కాంటాక్ట్లోనే ఉన్న వాళ్ళతో. ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, నేను వాళ్ళతోనే మాట్లాడతాను. నేను నా డేట్ ఆఫ్ బర్త్ ఇంకా ప్లేస్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. ఆమె చూసి చెప్పారు, మీరు లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ లాస్లో ఉన్నారు కదా అని అన్నది. ఆమె 4 విషయాలు చెప్పారు. వాటిలో 3 ఎగ్జాక్ట్గా జరిగాయి. వాటికి సొల్యూషన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు చూడు, కామ్గా సెటిల్ లైఫ్లో ఉన్నాను. ఓ ఓకే, నేను కూడా ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసి ఆస్ట్రాలజర్తో మాట్లాడతాను. డెఫినెట్లీగా ట్రై చేయి. మంచి తెలుగు ఆస్ట్రాలజర్ ఉంటారు ఈ యాప్లో. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ చార్ట్ అబ్సల్యూట్లీ ఫ్రీ.
ఇంకెందుకు లేటు, మీరు కూడా ఆస్ట్రోటాక్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, ఫస్ట్ చార్ట్ ఫ్రీ. అక్షయ్ ఎవరిని తీసుకొచ్చారా? అవునండి, ఐసీయూలో ఉన్నారు. ఓకే. అమ్మా, ఏడవకరా. ఏదైతే జరగకూడదు అనుకున్నామో అదే జరిగింది. ఆ దేవుడే ఉన్నాడు, ఏం కాదురా. అక్షయ్ తాలూకు ఎవరండి? మేమేనండి. వెళ్ళి చూడండి. తలకు గట్టిగా దెబ్బ తగలడం వల్ల బ్లడ్ లాస్ చాలా అయింది. హిస్ కండిషన్ ఈస్ వెరీ క్రిటికల్. బట్ డోంట్ వరీ, విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్. ఒక్క నిమిషం డాక్టర్. అమ్మా, రామ్మా. ఏంటమ్మా ఈ టైంలో వచ్చావు? ఏమన్నా సమస్య? గ్లాస్ ఉందా? మంచినీళ్ళు కావాలా? మంచినీళ్ళు అవసరం లేదు, గ్లాస్ ఇస్తే చాలు. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నావు అమ్మా నువ్వు? ఏ మీరు కూడా తాగుతారా? ఏం మాట్లాడుతున్నావు? అసలేంటి ఇదంతా? ఇదా, మీరు చెప్పిన జ్యోతిష్యానికి ఇదే రిజల్ట్. చిన్నప్పుడు మేము పుట్టినప్పుడు మేమిద్దరం కలిసే ఉండాలి, అస్సలు విడిపోకూడదని చెప్పారంట మీ నాన్నగారు. కానీ మీరు మాత్రం మేము అస్సలు కలిసి ఉండకూడదని చెప్తున్నారు. మీ నాన్నగారు తప్పు చెప్పారా, మీరు తప్పు చెప్తున్నారా? నాకు అలవాట్లేదు సిద్ధాంతి గారు, ఇది వాడి కోరిక నాతో తాగించాలని. పెళ్ళయ్యాక ఇద్దరం కలిసి తాగాలి అన్నాడు. నేను వాడు అడిగింది ఎప్పుడూ కాదనలేదు. కానీ వాడితో కలిసి తాగుతానో లేదో నాకు తెలీదు. ఇప్పుడు వాడు ఐసీయూలో ఉన్నాడు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే, మనం పుట్టినప్పుడే మన లైఫ్లో ఏం చేయాలో, ఫ్యూచర్లో ఏమవుతామో ఈ జాతకాల్లో రాసేసి ఉంటే మనకంటూ సొంతంగా ఆలోచించే శక్తిని దేవుడు మనకెందుకు ఇచ్చాడు? మనసులో కోరికలను ఎందుకు పుట్టించాడు? ఈ జాతకాలన్నీ నిజమైతే అందరూ ఇంత కష్టపడటం ఎందుకు? లైఫ్లో ఎప్పుడు సక్సెస్ అవుతారు, పెళ్ళి ఎప్పుడు అవుతుంది, జాతకాల్లో చూసుకుని వెయిట్ చేస్తే సరిపోతుంది కదా. చూడు తల్లి, నువ్వు బాధలో మాట్లాడుతున్నావని అర్థమవుతుంది. కానీ జాతకాల్లో ఉన్న జరగాలంటే మనం చేయాల్సింది చెయ్యాలి. అంటే మీ జ్యోతిష్యం ప్రకారం మనం పుట్టేటప్పుడే నువ్వేం పని చేయాలి, నువ్వెన్ని బాధలు పడాలి, నువ్వెన్ని కష్టాలు పడాలి, ఎప్పుడు ఏడవాలి, ఎప్పుడు నవ్వాలి, ఎప్పుడు పోవాలి అని దేవుడు ఒక స్టోరీ లైన్ రాసేసి మళ్ళీ భూమి మీద పడేస్తాడనమాట. ఈ విషయం తెలియక మాలాంటి పిచ్చోళ్ళు ప్రేమించేసి వాళ్ళతో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలని, కెరియర్లో పెద్ద పెద్ద పొజిషన్లకు వెళ్ళిపోవాలని పిచ్చి పిచ్చి కళ్ళన్నీ కంటాం. కానీ మేమెంత గింజుకున్నా
జరగాల్సిందే జరుగుతుందంటారు, అంతేగా. ఇవన్నీ ఆ పిచ్చోడు నమ్మడు. వాడు అలా నమ్మకే ఇప్పుడు లైఫ్ అండ్ డెత్ మధ్యలో ఉన్నాడు. అలాగని వాడు నాకు దూరం అయిపోతుంటే నేను చూస్తూ ఊరుకోలేను. వాడిని ఎక్కడికి నేను ఒంటరిగా పంపించలేదు. వేరెవర్ హీ గోస్ ఐ ఫాలోస్. మీరు చెప్పిన జ్యోతిష్యం వల్లే మా లైఫ్లో ఎన్ని మార్పులు వచ్చాయి. మా లైఫ్ ఎటు కాకుండా పోయింది. మా ఇద్దరి బాధ మీకు అర్థం అవ్వాలనే నేను ఇక్కడ దాకా వచ్చాను. ఓ ఇవి యుఎస్ నుంచి వచ్చిన తర్వాత నిద్ర పట్టకపోతే జెట్లాగ్ కోసం తెప్పించుకున్నాను. కానీ వాడు నాతో ఉన్నప్పుడు వీటి అవసరం రాలేదు. చాలా ప్రశాంతంగా పడుకునేదాన్ని. ఇప్పుడు వాడు లేడు. నిద్ర పట్టడం కోసం మొత్తం ఖాళీ చేస్తాను. నిద్రలో పోతాను అనుకున్నాను, కానీ బ్లడ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్లడ్ వస్తుంది కదా, ఏమో నీకేమైనా పిచ్చా? ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. ఇప్పుడు నేను పోతే వాడు బతుకుండే ఛాన్స్ ఉందా? ఏమన్నా సినిమా అనుకుంటున్నావా? ముందు హాస్పిటల్కి వెళ్దాం పదా. లేదు సిద్ధాంతి గారు, బతుకుంటే ఇద్దరం బతుకుండాలి, లేకపోతే ఇద్దరం చచ్చిపోవాలి. ఒకరు బతుకుని ఇంకొకరు చచ్చిపోయినా బతుకున్నా చచ్చిపోయినట్టే. అట్లా కాదమ్మా, నువ్వు ఫస్ట్ లే, హాస్పిటల్కి వెళ్దాం పదా. లేమ్మా, హాస్పిటల్కి వెళ్దాం. నా జీవితం నీకే అంకితం చేశాను. నువ్వు చూపించిన దారిలోనే నడిచాను. నువ్వు ప్రసాదించిన జ్యోతిష్యాన్ని జ్ఞానంగా అందరికీ పంచుతూ బ్రతుకుతున్నాను. కానీ ఆ జ్ఞానమే నాకు చెదిరిపోని చేదు జ్ఞాపకాలు మిగులుస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఇది అమ్మాయి రక్తం మాత్రమే కాదు, నా జ్యోతిష్య జీవితానికే సమాధానం లేని ప్రశ్న. నేను వాళ్ళకి మంచి చేద్దామని జరిగేదే చెప్పాను. నేను అలా చెప్పడం వల్ల వాళ్ళని ఎక్కడ దాకా తీసుకొచ్చిందంటే, నేను చెప్పిన జ్యోతిష్యానికి అర్థమేముంది? ఇన్నేళ్ల నా జ్యోతిష్య జ్ఞానానికి విలువేంటి? నేను జ్యోతిష్యం చెప్పడం తప్ప? తప్పే సిద్ధాంతి గారు. జ్యోతిష్యం చెప్పడం తప్పు కాకపోవచ్చు సిద్ధాంతి గారు, కానీ ఇలా పెళ్ళిళ్ళు జరిగితే చచ్చిపోతారు, నచ్చింది చేస్తే నాశనం అయిపోతారని చెప్పడం తప్పు. ఉన్నది చెప్పడం తప్ప? ఉన్నది చెప్పడం కరెక్టే సార్, కానీ అందులో మంచి చెప్పి జనాన్ని సంతోషపరచకుండా చెడు చెప్పి వాళ్ళని భయపెట్టమెందుకు, బాధపట్టమెందుకు? ఒక పిల్లాడికి నువ్వు పరీక్షల్లో పాస్ అవ్వు అని పదే పదే చెప్తే ఆడు నిజంగానే పాస్ అవనేమో అని చదవడమే మానేస్తాడు సార్. అలాగే మీరు పోతారని చెప్తే వాళ్ళు నిజమేమో అనుకొని అసలు ప్రశాంతంగా బతకడమే మానేశారు. మీరు ఈ విషయం చెప్పకుండా ఉంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఉన్న కొంతకాలమైనా వాళ్ళకి నచ్చినట్టు హ్యాపీగా ఉండేవాళ్ళు సార్. ఎవరెప్పుడు పోతే ఏంటి సార్, ఉన్న కొన్ని రోజులైనా వాళ్ళకి నచ్చినట్టు బతకడమే కదా సార్ ఇంపార్టెంట్. అయినా ముందే ఎప్పుడు పోతామో ఎందుకు పోతామో అని తెలిస్తే ఎవడు సార్ సంతోషంగా ఉండేది?
వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు చచ్చిపోవడానికి కూడా రెడీ అయ్యారు సార్. అలాంటి వాళ్ళు విడిపోయి బ్రతకడం కంటే కలిసి చచ్చిపోవడమే బెటర్ సార్. లేకపోతే ఒకరు బతికుండి ఒకరు చనిపోతే బ్రతుకున్న వాళ్ళకి నరకమే సార్. సార్ దయచేసి మీ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చిన వారికి మంచి చెప్పి జీవితంలో బతకడానికి ఒక ధైర్యం ఇవ్వండి సార్. భయాన్ని ఇచ్చి వాళ్ళ జీవితాన్ని ఇంకా నాశనం చేయకండి సార్. ప్లీజ్ సార్. వీళ్ళు చెప్పింది కూడా నిజమే కదా. ఇది ప్రేమ కాదు, పిచ్చితనం. ఒకరి మీద ఒకరికున్న పిచ్చి, ఆ పిచ్చే ఇప్పుడు వాళ్ళిద్దరి ప్రాణాల మీదకి తీసుకొచ్చింది. ఇలాంటి ప్రేమ కథలు అరుదుగా మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇలాంటి స్వచ్ఛమైన ప్రేమ కథలన్నీ చివరికి దుఃఖంతోనే ముగుస్తాయి. కనీసం వాళ్ళు మరణం తర్వాత అయినా ఎలాంటి అడ్డంకులు లేకుండా కలిసి ఉండాలని ఆ దేవుడిని కోరుకుందాం. ఇది నిజంగానే జరిగిందా? అవును సార్. సో సాడ్. ఇంత ఎమోషనల్గా ఉంటుందో నేను అనుకోలేదు. అవును సార్, మేము అనుకోలేదు. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? సార్ అంటే మీకు స్టోరీ నచ్చిందా సార్? అందుకే కదా స్టార్ట్ చేద్దామని అడిగాను. సార్ థ్యాంక్ యూ సార్. సరే, ఒక 10 రాస్తాను. 10,000 సార్? నా రూమ్ రెంట్కే సరిపోతాయి సార్. 10 లక్షల పురుషోత్తం. ఆఫీస్ ఓపెన్ చేయి, ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయి. రే పురుషోత్తం లే పైకి. చెక్ వద్దా? కావాలి సార్. ఇదిగో చెక్కు. సినిమాని బాగా చెక్కు, లేదంటే నీ చెక్కేస్తా. సార్ ఒక లైలో మజ్ను, ఒక పార్వతీ దేవదాస్, ఒక అక్షయ్ తృతీయ అలా నిలిచిపోద్ది సార్. మీరేం కంగారు పడకండి. సినిమా తీసాక మాట్లాడదాం. వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయి. పురుషోత్తం సార్ వాళ్ళు చచ్చిపోకుండా ఉంటే బాగుండేదయ్యా. కానీ పోయారు కదా సార్, ఏం చేద్దాం? కంగ్రాట్స్ మామా. థ్యాంక్స్ మావా. అవును, సినిమా ఓకే అయింది కదా, మరి నాకు హ్యాండ్ ఇవ్వగా. రే ఊరుకోరా, ఇది మన కదా. ఇందులో నీ క్యారెక్టర్ నువ్వు, నా క్యారెక్టర్ నేను చేస్తున్నావు. నేను చేయను మామా. యారా ఏమైంది? నేను యాక్టింగ్ చేస్తే హీరోయిన్కి మేకప్ ఎవరు వేస్తారు? నీ నీ ఇష్టం రా. సరే మామా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? సిద్ధాంత్ గారి ఇంటికి. ఓ ఈ నెల 23, 25 తారీఖుల్లో మంచి ముహూర్తాలున్నాయి. అయితే 23 సినిమా పనులు స్టార్ట్ చేసుకుంటా గురువుగారు. మంచిది. గురువుగారు అప్పుడు మేమేదో మిమ్మల్ని కోపంలో అరిచేసాం, తప్పుగా అనుకోకండి. పర్లేదు, మీరు చెప్పింది కూడా కరెక్టే. జ్యోతిష్యం మనిషికి ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలి గాని భయాన్ని ఇవ్వకూడదు. ఆ రోజు నుంచి నేనెవరికీ చెడు విషయాలు చెప్పడం లేదు. చెప్పాల్సి వచ్చినా వాళ్ళని ధైర్యంగా ఉండమనే చెప్తున్నాను. నేనే మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. అయ్యో పర్లేదు గురువుగారు, ఇంక మేము వెళ్ళొస్తాం. మంచిది, పదరా. వెళ్ళొస్తాం గురుగారు. ఇప్పుడు ఎక్కడికి మావా? అక్షయ్ వాళ్ళ మామయ్య ఇంటికి. అక్కడికి దేనికి? వాళ్ళకదే తీస్తున్నాం కదా.
పర్మిషన్ తీసుకుంటే మన సినిమాకి ఎటువంటి ఇబ్బంది ఉండదని. ఓహో. మ్మ్. హాయ్ సార్, బాగున్నారా? ఉమ్. మ్మ్. దారా. భలే ఉన్నారు కదరా. మ్మ్. మన సినిమాల యాక్టర్స్ కూడా ఇలాగే మంచి కెమిస్ట్రీతో ఉండాలి. ఆ. ఏం టైమింగ్ రా మీది, కరెక్ట్ టైంకి వచ్చారు. రండి. ఏమైందిరా, ఓకే చేశారా? సినిమా ఓకే అయిపోయింది మావా. కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ మావా, అంతా మీ ఇద్దరు దయ. లాస్ట్లో మా ఫోటో మాత్రం వేయకిరే. బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ అని వేస్తున్నాను మావా. మీ ఇద్దరు ఫోటోలు అయిపోతే ఎలాగా? లాస్ట్లో మమ్మల్ని చంపేశావు కదరా. ముందు చచ్చిపోయారని చూపిస్తాం మావా, తర్వాత మీ ఇద్దరిని చూపించి హ్యాపీ ఎండింగ్ ఇస్తాం. జనానికి కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా. నీకు విషయం తెలుసా, ప్రొడ్యూసర్కి కూడా మీరు బతుకున్నారని తెలీదు. సినిమా అయ్యాక మెల్లగా చెప్పి సాకిద్దామని ఆగా. రేయ్, కొన్ని రోజులు ఈ ఇంట్లో చావులు గోల ఆపండ్రా. సారీ అంకుల్, ఇదే లాస్ట్. అవును, ఇంతకి టైటిల్ ఏమని చెప్పావు? ఇంకేముంది, మీదే అక్షయ తృతీయ. వద్దు, అదేదో గోల్డ్ షాప్ ఓపెనింగ్ కి బంపర్ ఆఫర్లా ఉంది. మన పేర్లే కదే. అయినా స్టిల్ మన పేర్లు కలిస్తే పండగే కదా, అందుకే వద్దు. మనిద్దరం కలిసి ఉండాలి కానీ మన పేర్లు మాత్రం కలిసి ఉండకూడదు. అంత ఇంపాక్ట్ ఉండదు. ఇంకేదైనా పేరు ఆలోచించి పురుషోత్తం. వద్దురా, అక్షయ తృతీయ అని ఫిక్స్ అయిపో. కావాలంటే సగం బడ్జెట్ నేను ప్రొడ్యూస్ చేస్తా. ఎలా? ఎలానా, మీ నాన్న పొలం తాకట్టు పెట్టి. రేయ్, మీరు ఏమైనా చేసుకోండి, నా పొలాల జోలికి మాత్రం అస్సలు రావద్దు. అవును మావా, పెళ్ళి అయిపోయింది కదా, మరి నెక్స్ట్ కార్యమేగా. తొందరలో ముహూర్తం చూస్తున్నాం రా. హలో, ముహూర్తాలు చూడాలి ఇంకేంలే, డైరెక్ట్ కార్యమే.